ఒక తండ్రి తన కుమార్తెను ప్రమాదంలో కోల్పోయాడు. కానీ ఆమె పేరు మీద భారతదేశపు అతిపెద్ద డిటర్జెంట్ బ్రాండ్లలో ఒకదాన్ని సృష్టించి ఆమె పేరు గుర్తుండిపోయేలా చేశాడు. అదే గుజరాత్ లో నివసించే కర్సన్ భాయ్ పటేల్ తన కుమార్తెను చాలా ప్రేమించేవాడు. ఆమె పేరు నిరుపమ. కానీ ఒక రోజు పాఠశాల నుండి తిరిగి వస్తుండగా అతని కుమార్తె ప్రమాదంలో మరణించింది. అయితే అతను 700 రూపాయల రుణం తీసుకొని తన కుమార్తె పేరు మీద డిటర్జెంట్ బ్రాండ్ తయారు చేయడం ప్రారంభించాడు. తన కుమార్తె పేరు మీద డిటర్జెంట్ కు నిర్మా అని పేరు పెట్టాడు. అయితే నిర్మాకు మార్కెట్ లో డిమాండ్ ఏర్పడలేదు. అందువల్ల కర్సన్ భాయ్ స్వయంగా తన సైకిల్ పై 3 రూపాయలకు కేజీ డిటర్జెంట్ ను విక్రయించడం ప్రారంభించాడు. అప్పుడు ప్రజలు నిర్మా యొక్క నాణ్యతను ఇష్టపడ్డారు. 1975లో వాషింగ్ పౌడర్ నిర్మా అనే సూపర్ హిట్ యాడ్ ని లాంచ్ చేశారు. ఆ తర్వాత 1982లో అదే యాడ్ లో హేమ, రేఖ, జయ, సుష్మా పాత్రలను కూడా జోడించారు. ఈ యాడ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయింది మరియు నిర్మా మార్కెట్ యొక్క ఇష్టమైన డిటర్జెంట్ గా మారింది. 1988 నాటికి నిర్మా భారతదేశంలో డిటర్జెంట్ మార్కెట్ లో 18% ఆక్రమించింది మరియు నేటికి నిర్మా 12% మార్కెట్ ను ఆక్రమించింది.